దునియా మీద ఇప్పుడు ఫ్రీ బస్సు అంటే మరి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు అనకుండా మరి ఈ ఫ్రీ బస్సు వల్ల ఏం ఉపయోగం ఉంది ఆడోళ్లకు మరి సకదానం ఏంటి ఎట్లా ఉంది కథ ఏం నడుస్తుంది బస్సులల్లా అగో కథ మాత్రం వెళ్తూ అడుగుదాము చెప్తాండి ఫ్రీ బస్సు ఇప్పుడు మీకోసం పెట్టిర్రు సర్కారు పెట్టింది ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా మంచిగా అంటే మంచిగానే ఉంది కిలోమీటర్ కింద 2 రూపాయలు తగ్గించినా బాగుండు ఒకరి మీద ఒకరు చీట్లు దొరకక కండక్టర్లను కొట్టుడు సస్పెండ్ చేస్తుర్రు ఇట్లా చేస్తుర్రు ఫ్రీ అంటే కాలేజ్ పిల్లలకి ఇట్లా ఫ్రీ ఉంటే బాగుండు మనకు కిలోమీటర్ కింద తగ్గించినా మంచిగా ఉండు నీకేమనిపిస్తుంది ఫ్రీ బస్ మీద అనిపిస్తుంది ఏమనిపిస్తుంది తగ్గిస్తే కొంచెం మంచిగా ఉంది అనిపిస్తుంది అదేనా పోతున్నావా నువ్వు పోతలేవా ఎవరికో ఇప్పుడు నీ అమ్మగారు పండుగ చేస్తే మరి బస్సులో పోతలేవా మాకు మా అమ్మగారు చేసినారు ఇది కూడా కోసేరా రావాలిగా బస్సు లేదా మీ అమ్మగారు ఊరుకు లేదు ఏ ఊరు మీ అమ్మగారు ఊరు మా అమ్మగారు ఇదే ఊరు అయితే లక్ష్మాపురం లక్ష్మాపురం కానీ ఏ జిల్లా ఊరేరేరా జిల్లా ఏంది భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా లక్ష్మాపురంలో బస్సే లేదట ఇక నేను పోయి చెడిపోతానని అయ్యో అమ్మాయం నువ్వు చెప్పమ్మా మరి నీకేమనిపిస్తుంది ఫ్రీ బస్ నీకేమనిపిస్తుంది తినవా ఈ చుట్టాలు మంచిగా పెట్టిరా చుట్టాలు పెడితే మంచిగా కడుపు తిన్నా కానీ రోజు మరి మాత్రం బంగారం అయింది అమ్మా గిట్ట కుట్టాడు చెప్పమ్మా నీకేమనిపిస్తుంది ఫ్రీ బస్ పెడితే ఫ్రీ బస్ వల్ల లాభం అంటూ ఏం లేదు టికెట్ కింద కిలోమీటర్ కింద తగ్గించుంటే బాగుండేదేమో దీని బదులు మహిళలకు దీని బదులు ఇంకేదన్నా సపోర్ట్ చేసి కదా అది బాగుంటుండే కానీ ఈ ఫ్రీ బస్ అనేది చాలా అసలు రాంగ్ డెసిషన్ అనే చెప్తాను వరకు అయితే చాలా మంది కూడా అదే అంటున్నారు లేడీస్ కూడా అంటున్నారు చాలా మంది అంటున్నారు ఫ్రీ బస్ బదులు ఇంకేదన్నా లాభాలు పెట్టుంటే బాగుండేది ఇప్పుడు వాళ్ళకు టికెటే తీసుకుంటలేదు పసలే ఆటోలు సరిలకి పసలు తీసి ఇస్తలేరు అయినా కానీ వద్దంటురా వద్దని చాలా మందికి ఉంది అట్లా ఎందుకు వద్దంటారు అంటే ఇప్పుడు దీని వల్ల కొందరికి లాభం కొంతమందికి లేడీస్ జాబ్ వర్కర్స్ కే లాభం ఉంటది ఇది కదా 90% మాత్రం ఇళ్లలో ఉండేటోళ్ళు ఉంటారు 90% అటు పోయేటోళ్ళు ఉంటారు వాళ్ళకి లాభాలు ఉంటాయి కొంతమందికి లాభం లేకుంటున్నది అట్లా దీని వల్ల ఇంకా ఏదన్నా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడతట్టు ఇంకేదన్నా చేసి ఉంటే బాగుండేదేమని మా ఉద్దేశం అంతే ఇక మొత్తానికి అయితే నీ దండ పెట్టి ఇక మరి అనగాసే ముందుగా అంత నాడు లేదు ఇంత నాడు లేదు సంత నాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు ఏ ఉసకదనం ఉంది ఫ్రీ బస్ అని తెలంగాణలో మాది ఈది ఆది బారు బచ్చారపేట అంటే ఆఖరికి వస్తారు కల్లా ఫ్రీ బస్సు మాకు వద్దే పోతు ఎవరు పోతుర్రు ఆ ఫ్రీ బస్సులో మేము ఎన్నడూ ఆమాస పుణ్యానికి పోతాం మాకు ఎందుకు ఆ ఫ్రీ బస్సు సర్కారు నౌకదారు పోతారు రోజు గాలకు అక్కరొద్ది ఫ్రీ బస్సు మాకెందుకు మేము పొద్దున్న లేస్తే పుట్టిన కష్టం చేసుకుంటున్నాం ఒకసారి రెక్కలు ముక్కలు చేసుకొని మట్టితో పోరాడి బతికేట్టున్నాం అన్నట్టుగా ఈ రకంగా మాట్లాడుకొస్తున్నారు కొంతమంది ఇక మొత్తానికైతే ఈ ఫ్రీ బస్సు వల్ల ఇక అర్థమైపోయిందిగా మీకైతే